ఇవాళ నేను భద్రాచలం వచ్చాను. రావడానికి ఒక కారణం ఉంది. రోజు కూలి పనికి వెళ్ళే ఒక నాన్న. ఆయన ఆయన ఏం పని చేస్తారు? కూలి పనికి వెళ్తాడు. కూలి పనికి వెళ్తారా? ఓకే. నేను కూడా హాస్పిటల్లో ఆయాగా చేస్తా. ఓకే. తన కొడుకును ఒక రోజు టీవీలో చూడాలని కలలు కంటున్నాడు. ఒక కోచ్ తన స్టూడెంట్ మీద పెట్టుకున్న నమ్మకం. ఆ కోచ్ నాకు మెసేజ్ చేశాడు, నా స్టూడెంట్కి 14 years మాత్రమే, కానీ 6లు మాత్రం పెద్ద పెద్దవి కొడతాడని చెప్పాడు. బాగా ఆడాలి. ఇంకొక చిన్న ఛాలెంజ్ సార్, 3 balls ఒక్క 6 కొట్టాలి. సో కొడతాడా? 100% కొడతాడు. సరే చూద్దాం. హైదరాబాద్ టీం వచ్చింది ఇక్కడికి 19 6ల్లో ఆ రోడ్ల మీదకి ఒక 3 6లు కొట్టాడు సార్. ఓకే. స్ట్రైట్ అయితే ఇంచుమించుగా 75 80 మీటర్లు కొడతాడు సార్. స్ట్రైట్ బౌండరీ కూడా చాలా చాలా కొడతాడు సార్. ఏజ్ ఏమో 14 years. టెన్నిస్ బాల్ ఆడేవాడు సార్. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి టెన్నిస్ బాల్ ఆడుకుంటే ఒకళ్ళు వచ్చి నా దగ్గర జాయిన్ చేశారు. ఓకే. అన్న టెన్నిస్ బాల్ లో బాగా ఆడుతున్నాడు అన్న వీడు, మీరు మీ దగ్గర చూసి వీడికి చేయను అన్న అని చెప్పానంటే నేను వాడిని తీసుకొని టెన్నిస్ బాల్ ఇంకా దూరం చేసి ఓన్లీ గ్రేస్ బాల్ మీద ఆడిస్తాను. ఓకే. 3 balls ఒక్క 6 కొట్టాలి. నీ ఇష్టం. ఎటు వచ్చింది అటే అటాక్ చేయి. ఎటు పడి ఫస్ట్ బాల్ సార్, ఫస్ట్ బాల్ డాట్. 2 balls ఒక్క 6 కావాలి మనకి. కొడతారు సార్. సెకండ్ బాల్. సార్ 2 balls స్కోర్ అయితే లేదు. అవును సార్. కానీ మీ కాన్ఫిడెన్స్ అయితే తగ్గట్లేదు మీ స్టూడెంట్ మీద. కొద్ది ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు సార్. ప్రెషరా? ఓకే, లెట్స్ సీ. రెడీ. అతనికి ప్రెషర్, మీకు అతని గురించి బాగా తెలుసు. సో ఈ బాల్ ఏం అవ్వబోతుంది? 6 అయితే కొడతాడు సార్. చూద్దాం సార్. 1 ball 6 runs. లెట్స్ సీ. షాట్. హెలికాప్టర్ వచ్చింది సార్. 6 హెలికాప్టర్ వచ్చింది సార్. చెప్పాను సార్ హెలికాప్టర్ కొడతాడని. హెలికాప్టర్ షాట్ పక్కా కొడతాడని చెప్పి అదే కొట్టాడు సార్ మీకోసం. నైస్ బాగా ఆడాడు సార్. లాస్ట్ బాల్ సూపర్ షాట్ మాత్రం అదిరిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. లాస్ట్ బాల్ వరకు అవుద్దో లేదో అని నాకు కూడా డౌట్ ఉంది. నాకైతే నమ్మకం ఉంది సార్. తన లీగ్స్ లో రీసెంట్ గా తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? ఏదన్నా తన బెస్ట్ స్కోర్ 79 runs కొట్టాడు. 79 runs. 3 కొట్టాడు సార్. 33. ఓకే. ఆడియన్స్ కి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో మ్యాచ్ ఆడి ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి భద్రాచలం మార్నింగ్ వచ్చారు, ఎర్లీ మార్నింగ్ వచ్చారు. సో అక్కడ మ్యాచ్ ఆడి టైర్డ్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇతను ఇలా పర్ఫామ్ చేయడము, యాజ్ ఎ కోచ్ మీరు వచ్చి స్టూడెంట్ ని సపోర్ట్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఒక బాల్ దాటినా నెక్స్ట్ 2 balls లో కొట్టొచ్చు అనుకున్నా. 2 balls లో అనుకుంటే ఇంకో బాల్ దాటే. అవును. నాకేమనిపిస్తుంది నేను కొట్టగలను అని చెప్పి అనుకున్నా, కొట్టే. లాస్ట్ లో హెలికాప్టర్ షాట్ అంటే ప్లాన్ చేసుకున్నావు ముందే ఈ షాట్ కొట్టాలని, లేకపోతే అది న్యాచురల్ గా వచ్చేసింది? అంటే నాకు ఆ బాల్ ఆ స్లాట్ లో పడితే ఆ షాట్ వచ్చేసింది పక్కా. ఓకే. ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్? ఎవరు? హార్దిక్ పాండ్యా. ఫ్యూచర్ లో నువ్వు నా ఫేవరెట్ ప్లేయర్ అవ్వాలి. ఓకే సార్. ఓకేనా? జస్ట్ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్. ఓకే. ఓకే సార్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా ఆడా. అండ్ ఊరికి అదంతా అవసరం లేదు, జస్ట్ ఒక బ్రదర్ లాగా సపోర్ట్. బ్యాటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో నా సైడ్ నుండి ఒక చిన్న గిఫ్ట్ నీకు. ఓకే. ఏది? బ్యాట్ అండ్ గ్లవ్. నీకు బ్యాట్ బాగుందా? ఒకసారి చూసుకో, చెక్ చేసుకో. వెయిట్ అంతా ఓకేనా? కంఫర్ట్ ఉందా? ఓకే, నైస్. ఇప్పుడు సపోజ్ నీ మీద ఒక వీడియో వస్తుంది, ఫ్యూచర్లో నువ్వు ఇండియాకి ఆడేవా అనుకో. ఫస్ట్ నువ్వు ఏంటి అని పాత రీసెర్చ్ అంతా చేస్తే ఒక వీడియో నేను తీసింది వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. సో ఆ ఉద్దేశంతో నేను ఏంటంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని వెతకాలని ఆ ఉద్దేశంతో సార్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఈ బ్యాట్ గ్లవ్ నేనంత రిచ్ ఏం కాదు సార్. క్రికెట్ మీద ప్యూర్ ప్యాషన్తో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం ఏంటంటే సార్, ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్లో ఒకకెళ్ళి నువ్వు క్లాస్ లీడర్ బ్యాడ్జ్ ఉంటుంది కదా, అది ఇస్తే అతని కాన్ఫిడెన్స్ ఇంకా చాలా బూస్ట్ అవుతుంది. సో నేను కూడా అలాగే స్టార్ట్ చేశా. ఇదేంటంటే ఒక్కొక్క ప్లేయర్కి వెళ్ళి నేను ఇలా చేస్తున్నాను, ఏంటంటే నీలో టాలెంట్ ఉంది, నువ్వు పైకి రాగలుగుతావు, నీలో ఆ టాలెంట్ ఉందన్నట్టు ఇది నా సైడ్ నుండి చిన్న స్మాల్ గెస్చర్. అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఏజ్ మాత్రం 14 years, కానీ అతని డెడికేషన్ చూసి మాత్రం షాక్ అయిపోయాను. ప్రతి వారం భద్రాచలం నుండి హైదరాబాద్కి లీగ్ మ్యాచెస్ ఆడడానికి వస్తాడు. ఒక చిన్న ఊరు కానీ పెద్ద కళ.
చివరిగా ఈ కథ మనకు నేర్పింది ఒకటే, మన దారిలో ఒక మంచి గురువు ఉంటే జీవితంలో ఎన్ని అడ్డంకులున్నా మనం ముందుకే వెళ్తాం.